వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఇన్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే 18 ఇయర్స్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం అడల్ట్స్ కానీ సడన్గా కిడ్నీ ప్రాబ్లంతో వస్తున్నారనమాట. అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ మనము క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతుంటే ఒక 1 మంత్ నుంచి కొంచెం ఫ్రాతీ యూరిన్ అంటే యూరిన్లో నురగపోవటము, ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళవాపులు రావటము, నార్మల్ పర్సన్స్కి అట్లా ఏమీ ఉండదు. కాకపోతే కొంతమంది అంటే ఒక 18 ఇయర్స్ అబ్బాయికి ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళవాపులు వస్తున్నాయి, కాకపోతే అది నార్మలే అనుకున్నాను అని చెప్పి దాన్ని ఎక్కువ పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే హాస్పిటల్స్కి ఏమీ సిమ్టమ్స్ లేకుండా లేకపోతే ఏదైనా యాన్యువల్ చెకప్స్లో కానీ అట్లాంటి యాన్యువల్ చెకప్స్ చేసినప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం బయటికి రావటము, హాస్పిటల్కి ప్రజెంట్ అవ్వటము, వెంటనే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ పీరియడ్లో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే డయాలసిస్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో కంపల్సరీ మనకి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఫస్ట్ అసలు కిడ్నీ ప్రాబ్లం మనకి అంత అంటే కాళ్ళవాపులు, మొహం వాపు, యూరిన్ తక్కువ రావటం కన్నా ముందు ఏం సిమ్టమ్స్ ఉంటే మీరు అలర్ట్ అవ్వాలి అండ్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆకలి తక్కువ వేయటం, కొంచెం ఎక్కువసేపు కూర్చున్నా నుంచున్నా కాళ్ళవాపులు రావటం, యూరిన్లో నురగపోవటం, బరువు తగ్గటం, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటం అంటే నాక్టూరియా అంటారు. యూజువల్లీ మనకి కిడ్నీ ఎర్లీ స్టేజ్లో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్లో ఏమవుతుందంటే మనకి ట్యూబ్యూల్స్ వాటర్ అబ్సార్ప్షన్ని అంత ఉండదన్నమాట. సో రాత్రిపూట వాళ్ళకి ఒక 3-4 సార్లు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో ఏ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అనమాట. మెయిన్గా ఇవి సిమ్టమ్స్. దాని తర్వాత వాట్ ఆర్ ద లేట్ స్టేజెస్ ఆఫ్ రీనల్ డ్యామేజ్ అంటే కాళ్ళవాపులు రావటం, మొహం వాపు రావటం, ఆకలి తక్కువ వేయటం, మగతలోకి వెళ్ళిపోవటం, కంటిన్యూస్గా వాంతులు అవ్వటం, యూరిన్ తక్కువ రావటం, ఇవి లేట్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో ఇవి మనం కొంచెం ఎర్లీగా కనుక్కుంటే తొందరగా ఏమైనా ప్రజెంట్ అంటే హాస్పిటల్కి వెళ్తే మనకి ట్రీట్మెంట్ ఎర్లీగా అయితే మనం కొంచెం ఆ ప్రోగ్రెషన్ ఆపే ఛాన్సెస్ ఉంటుంది అండ్ బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.